నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఎన్డీఏ సమావేశం, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ. కాంగ్రెస్ కుట్రలు ఫలించలేదు, మోదీపై విశ్వాసమే గెలిపించిందన్న అరవింద్. వైసీపీ ప్రభుత్వ ఆస్తులను భ్రష్టు పట్టించింది, ఏపీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన యనమల. నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితి, మహిళలపై వైసీపీ కార్యకర్తల దాడి. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది. మోదీ హయాంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు, నితీష్, శివసేన, షిండే వర్గాలు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్రలు ఫలించలేదని ధర్మపురి అరవింద్ అన్నారు. మోదీపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు మరోసారి ఓటేశారన్నారు. తనని ఆదరించి గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఆయన. యువతకి వీళ్ళందరూ కూడా నిన్న మీరు రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తప్ప ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే ఆయనకి పూర్తిగా గౌరవం ఇస్తూనే మేము ఈ గత 2 నెలల నుంచి క్యాంపెయినింగ్ కొనసాగించినాం. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కానీ ఏమి కూడా ఆయనని ఏమీ అనలేదు. ఏం మాట్లాడినా కూడా రాజకీయంగా పనితనం మీదనే మనం మాట్లాడడం జరిగింది. అయితే మనం పని చేసుకోవాలి. రైతుల కళ నెరవేరింది. రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది. ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి. దానికోసం కింద మీద పడ్డాడు అరవింద్, పనిచేసిండు, సాధించిండు. పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి. అర్బన్ ఏరియాలలో కూడా మెజారిటీ ఏరియాస్లో అంతా కూడా 70% పైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కాబట్టి ఒక మతానికి సంబంధించిన ఓట్లు తప్ప చెప్పుకోదగ్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. వీళ్ళందరి ఎవరైతే మాకు ఆశీర్వాదం ఇచ్చారో వాళ్ళకి మేము చేసిన వాగ్దానాల మీద నేటి నుంచి ఈ క్షణం నుంచి మేము పని మీద ఉంటాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు, ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది, కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉండదు. ఒకసారి 1000 ఓట్లతో గెలిచి మంత్రి అయ్యిండు. మొన్న కూడా 2-3 వేలతో గెలిచిండు. బోధనలో ఇల్లు ఉండదు, ప్రజలకు పనికొచ్చే పని చేయడు. ఆ ఆఫీసర్ తిట్టు, వీని బెదిరి, వాణ్ణి బెదిరి, ఎవరైనా పని మీద పోతే ఓటేసినావురా అని అహంకారంగా మాట్లాడు.
ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ప్రజలు కూటమిని గెలిపించారని యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆస్తులను భ్రష్టు పట్టించిందన్నారు. 5 ఏళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థను జగన్ చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. కూటమిని ఆదరించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొకవైపు జనసేన సైనికులు వాళ్ళ లీడర్స్, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశాను. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారు అనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాల నుండి లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు నుండి ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు. కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేదు. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారనేటువంటి చాలామంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఎందుచేతంటే అందుకనే నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది సైలెంట్ ఓటింగ్ కాదు, సైలెంట్ రెవల్యూషన్. ఇంకేదంటే ఎక్కడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగరు జనం. ఓటింగ్ వేరు, సైలెంట్ ఓటింగ్ అంటే భయపడి ఏదో బయటకు రాకుండా వేసేటువంటి ఓటింగ్. ఈ ఎలక్షన్లో అలా కాదు, ఓపెన్గానే వేశారు అంతా కూడా. అంటే దగ్గరికి వచ్చే వరకు చెప్పలేదు, కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చిందనేటువంటిది, సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎచ్చర్ల నియోజకవర్గ రైతాంగాన్ని సాగునీరు, ప్రజలకు తాగునీరుతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అధిక ప్రాధాన్యత కల్పిస్తానని కూటమి తరపున బీజేపీ శాసనసభ్యునిగా ఎన్నికైన నడుకుర్తి ఈశ్వర్రావు అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తనకు ఈ బాధ్యతను అప్పగించారని, దానిని వమ్ము చేయనని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి తోటపల్లి కాలువలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలలో విద్యార్థికులైన యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యత కల్పిస్తానని పేర్కొన్నారు. తనకు భారీ ఆధిక్యత వచ్చేందుకు కృషి చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి 29,089 ఓట్ల మెజార్టీతో నన్ను ఎచ్చర్ల ప్రజానీకం ఆదరించి అభిమానించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. 112,000 ఓట్లు పైగా నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ విజయం ఎచ్చర్ల ప్రజానీకానిది. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు అధినేతలు కలిసి నన్ను ఎచ్చర్ల అభ్యర్థిగా
నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించిన మా అధ్యక్షురాలు పూర్ణేశ్వరి గారికి, అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఏ నమ్మకంతోనైతే నాకు సీట్ ఇచ్చారో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు నన్ను నమ్మి నన్ను కూడా అంత భారీ మెజార్టీతో 29,089 ఓట్ల మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొని నన్ను ఆశీర్వదించారు ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు. తప్పకుండా వాళ్ళు ఏదైతే నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా చేసుకున్నారో తప్పకుండా వాళ్ళ నమ్మకానికి నేను ప్రతీకగా ఉంటాను. వచ్చే 5 సంవత్సరాలు వారికి ఒక కుటుంబ సభ్యుడిగా, ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యుడిగా, వారందరికీ ఒక ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఒక సెక్యూరిటీ గార్డుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వచ్చే 5 ఏళ్ల పాలనలో ఈరోజు మీడియా మిత్రులు, పత్రికా సోదరులు ఏ విధంగా అయితే నాకు గత 15 సంవత్సరాలుగా నన్ను ఆదరించి అభిమానించి నేను చేస్తున్నటువంటి సాంఘిక కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, అలాగే రాజకీయ కార్యక్రమాలు కానివ్వండి, అన్నిట్లో కూడా నాకు తోడుండి మీరందరూ చేసిన. రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని ఆముదాల వలస నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కూన రవికుమార్ పేర్కొన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే ఒక్కటే ఇచ్చారన్నారు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి కనువిప్పు కలుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో తొలి బాధితుడిని తానేనని కూన రవి పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు ప్రజలనేటటువంటి ఓటనేటటువంటి ఆయుధంతో ఈరోజు నీ పార్టీని విధ్వంసం చేశారు. నేను అనేక పర్యాయాలు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ డిజిట్ వస్తుందన్నాను. ఈరోజు ఆ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారంటే ఆ రోజు మేము క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు చూసినటువంటి వ్యక్తులం, అనుక్షణం ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులం, అనుక్షణం ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకం మొట్టమొదటిగా నా దగ్గర నుంచే ప్రారంభించాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు నమోదైనటువంటిది నా నుంచే ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీ పతనం ఆ రోజు నుంచే ప్రారంభమైంది. ఈరోజు నువ్వు ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టారు నేను ప్రజలనంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆ రోజు మేము చేసిన పోరాటం ప్రజల కోసం. ప్రజాప్రతినిధి అంటే అర్థం ప్రజల గొంతుకు ఎక్కడైతే వినబడదో, ప్రజల గొంతుకుని ఎక్కడైతే ఏ అధికార యంత్రాంగం అయితే వినిపించుకోదో, ఎక్కడైతే ప్రజలకు నష్టం చేస్తుందో అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా మా విద్యుత్ ధర్మం ప్రజల తరపున మేము పోరాడాలి. ప్రజల గొంతుకు మా గొంతుకుని చేసి వినిపించాలి. మా గొంతుకులన్నీ నొక్కావు, ప్రజల గొంతులు నొక్కావు, అందరి గొంతులు నొక్కావు. ఈరోజు ప్రజలు నీ గొంతులు నొక్కారు. ఇది జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు 56 లక్షల మంది అవతాతలు ఏమయ్యారని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కడవే ఇచ్చావా పెన్షను? ఎన్నికల ముందు ఏం చెప్పావు? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? ఎన్నికల ముందు ఏం చెప్పావు? 2019 ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 3,000 పెన్షన్ అన్నావు. అధికారంలోకి వచ్చాక 250 పెన్షన్ అన్నావు. నువ్వేమైనా ముష్టేస్తావా ప్రజలకి? అవతాతలకి ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 5 సంవత్సరాల కాలంలో 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడా? నువ్వు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి గింజుకున్నటువంటి నువ్వు, నీది గొప్ప పరిపాలన. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతారని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా జడ్జి నారాయణబాబు ఈ కార్యక్రమంలో భాగంగా కోర్టు ఆవరణలో చెట్లు నాటారు. జిల్లా జడ్జి నారాయణబాబు కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అల్లూరు జిల్లా జీకే వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గిరిజనులు ఆందోళన చేపట్టారు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదంటూ వాపోతున్నారు. మొండిగడ్డ గ్రామానికి చెందిన 3 వ్యక్తుల మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. గిరిజనులు చేసే ఆందోళనలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు స్పందించారు. వారి ఆరోపణలలో నిజం లేదని స్పష్టం చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాజిద్ డీడీఓగా పనిచేస్తున్నారు. ఇక్కడ నాతో ఉన్నారు సెకండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంది అండ్ మా ఎంపీహెచ్ఓ గారు బాలయ్య గారు. మనకి ఈ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఇష్యూ మీద ఇప్పుడు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా నందు డాక్టర్లు అందుబాటులో లేరు, అంబులెన్స్ అందుబాటులో లేదు అనే ఆరోపణలు నిన్న మనకి మీడియాలో వీడియోల ద్వారా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. మొండిగడ్డ పంచాయతీకి చెందినటువంటి అడప సత్యబాబు గారు ఆయన ఫార్వర్డ్ తీసుకొని అక్కడ ఊరి జనాలు ధర్నా చేయడం జరిగింది. ఆసుపత్రి ముందు డాక్టర్ గారు అందుబాటులో లేరు, వైద్యం జరగట్లేదు, ఇక్కడ అందుబాటులో లేని కారణంగా, 2 డాక్టర్లు లేని కారణంగా, సిబ్బంది లేని కారణంగా చాలా చావులు జరిగాయని ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇందులో వాస్తవం అనేది చాలా తక్కువ ఉన్నదని ఒక మెడికల్ ఆఫీసర్గా, ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక డీడీఓగా నేను చెప్పడం జరుగుతుంది. ఈ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్స్ 2 ఉన్నారండి. మెడికల్ ఆఫీసర్ 1 డాక్టర్ మాజిద్, మెడికల్ ఆఫీసర్ 2 డాక్టర్ మంది. మేమిద్దరము ఖచ్చితంగా డ్యూటీలో వారానికి 6 రోజులుంటే 7 రోజులుంటే సండే ఇక్కడ శాండీడే కాబట్టి కంపల్సరీగా సండే కూడా ఇక్కడ ఓపీ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము డ్యూటీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కంపల్సరీగా. నేను లేకపోయినా సారు, ఒకవేళ సార్ క్యాంప్కి వెళ్తే నేను, ఒకవేళ నేను క్యాంప్కి వెళ్తే సారు, పేషెంట్లు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కంటిన్యూస్గా ఇక్కడ ఒక డాక్టర్ అనేది అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సులు 3కి షిఫ్ట్ డ్యూటీలు వేసి 24/7 ఇక్కడే వాళ్ళు అకామిడేషన్ కూడా ఉంటా. అదే వార్డులో ఒక మెడికల్ ఆఫీసర్ కూడా నేను ఇక్కడే స్టే చేస్తా. అర్ధరాత్రి కూడా ఏమైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే ఇబ్బంది పడే అవకాశం లేకుండా నేను, మా స్టాఫ్ నర్సులు, మా ఎంఎన్ఓ, మా మిగిలిన స్టాఫ్ ఇక్కడే కంటిన్యూస్గా డ్యూటీ చేయడం జరుగుతుంది. ఆ ఆరోపణల్లో ఏమి నిజాలు లేవు, వాళ్ళు ఏం ప్రూఫ్ లేకుండా బేస్లెస్గా ప్రీ ప్లాన్డ్గా ఏదో ఉద్దేశంతో వాళ్ళు ఆసుపత్రికి వచ్చి ఇలాగా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రస్తావించినవి మనకి 2 నెలల ముందు మన ఉప సర్పంచ్ గారు, వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ గారు గబులంగి వారు మొండిగడ్డలో గుండెపోటుతోటి ఇంటి దగ్గర చనిపోవడం జరిగింది. ఆయన గుండెపోటుతోటి ఇంటి దగ్గర చనిపోయిన తర్వాత ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తీసుకురాగా అంబులెన్స్ అనేది మా జెరిల్లా అంబులెన్స్ అనేది రిపేర్లో ఉండటం వలన, ఐటీడీఏ పాడేరులో అంబులెన్స్ ఉండటం వలన, అంబులెన్స్ సదుపాయం లేకపోవడం వలన కింద నుంచి చింతపల్లి నుంచి అంబులెన్స్ పిలిపించుకొని చింతపల్లి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నెరవేరుస్తుందన్నారు చెల్లా వంశీచంద్రెడ్డి. గెలిచినా ఓడినా అభివృద్ధే తమ ధ్యేయమన్నారు వంశీ. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన స్వల్ప తేడాతో బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణపై ఓడారు. నా మీద నమ్మకంతో నేను గెలిస్తే వాళ్ళ ప్రతినిధిగా పార్లమెంట్లో ఉంటానని నా మీద నమ్మకంతో నన్ను విశ్వసించినటువంటి 3136 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అలానే 5,06,147 మంది ఓటర్లందరికీ, 5,06,247 మంది ఓటర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా, నా మీద విశ్వాసంతో, నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంపీగా గెలిచినా గెలవకపోయినా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా నా పార్టీ,
మా నాయకులు నాకు నేర్పించినారు కాబట్టి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పార్టీ మా నాయకత్వం అండదండలతోటి కృషి చేస్తానని మహబూబ్ నగర్ పాలమూరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఎన్నికలకు ముందు పోలింగ్ కన్నా ముందు ప్రచారం ముగియే కన్నా ముందు మేమందరం కూడా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే మేము ఏమేం చేస్తామనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఎన్నికల్లో గెలవకపోయినా మాకు శక్తి ఉన్నంత వరకు ఖచ్చితంగా మేమేదైతే మేనిఫెస్టో విడుదల చేసినామో ఆ మేనిఫెస్టో వీలైనంత వరకు మాకు శక్తి ఉన్నంత వరకు, ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసేవి కొన్ని ఉన్నాయి, వాటిలో కొన్ని లోకల్ బాడీస్ చేసేవి ఉన్నాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు నా శక్తి ఉన్నంత వరకు పార్టీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు వీలైనంత వరకు రానున్న 5 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నము అత్యంత చిత్తశుద్ధితోటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళతో పాటు ఒక కార్యకర్తగా పనిచేస్తానని, పాలమూరు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా నేను. నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చీడిగుమ్మల గ్రామాల్లో టీడీపీ సానుభూతి మహిళలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో 6 మహిళలు 2 పురుషులకు గాయాలయ్యాయి. బాధితులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళలను చూడకుండా తమపై విచక్షణారహితంగా ప్రవర్తించారని బాధితులు వాపోతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆటో మీద బయలుదేరాం సార్. బాయ్స్ అందరూ, నాయకులందరూ కార్ల మీద కొంతమంది, బళ్ళ మీద కొంతమంది బయలుదేరారు సార్. బళ్ళ మీద ముందుకు వస్తుంటేనేమోనా అక్కడ కొంతమంది వైసీపీ పిల్లలు, వైసీపీ కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళలోనేమోనా పిల్లలాంటి మమ్మల్ని కామెంట్లు చేశారు సార్. కామెంట్లు చేస్తుంటేనేమోనా మాలోని ఒక అబ్బాయి, ఆడవాళ్ళంటే ఎవరో ఒకరిని ఊరుకోరు కదా సార్. అందులో మాకు అబ్బాయి ఏమన్నా కుదురుగా మాటలు తిన్నగా రాకపోతే చెప్పు తెగుతుందని ఒక్క మాటకి వాళ్ళు కర్రలు పట్టుకొని మీదకి వచ్చేసారు సార్. వాళ్ళు కాసుకొని ఉన్నారని తెలియదు సార్. మేము బయలుదేరి టైంలోని మా ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము బయలుదేరినప్పటికీ కుర్రోల్ని టీడీపీ నాయకుడు కార్యకర్త చీడిగొమ్మల పంచాయతీలోని కార్యకర్త కామిరెడ్డి గోవిందని నేల మీద వేసి కొట్టేస్తుంటేనేమోనా కుర్రోళ్ళు అడ్డుకుంటుంటే కుర్రోళ్ళని కొట్టేశాడు సార్. వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి మమ్మల్ని మా వాళ్ళే కదని చెప్పేసి మేము అడ్డుపడుతుంటేనే లేడీస్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు వైసీపీ కుర్రోళ్ళు. టీడీపీ గెలిచిన ఆనందంలో సార్ ఇంటికి వెళ్ళి సార్ని కలిసి వద్దామని మేము ఆడవాళ్ళం అందరం 2 ఆటోల్లో బయలుదేరాము. మా మగవాళ్ళందరూ బళ్ళ మీద బయలుదేరారు. మేము బయలుదేరి మా ఊరు దాటి వస్తుండగా బీవిరెడ్డి సత్యనారాయణ గారి సిమెంట్ షాప్ ముందు మమ్మల్ని ఆపి అడ్డుకొని ఆటోల్లోంచి మమ్మల్ని లేడీస్ని డ్రెస్సులు అవి పట్టుకొని చింపేసి వేరు ఎక్కడెక్కడ చేతులు పెట్టకూడదు అదే ప్లేస్లో చేతులు పెట్టి గుద్దేసి మా నాయకుడైన కామిరెడ్డి గోవింద్ గారిని కిందన పడేసి కాళ్ళు చేతులతో కూడా తన్నారు. ఆయన అడ్డుకోవడానికి వెళ్ళిన మా మీద అసభ్యంగా. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నలవాడలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఆలయ వీధుల్లో సందడి వాతావరణం నెలకొంది. నమస్కారం, భక్త మహాశైలందరికీ ప్రత్యేక నమస్కారాలు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వేయించేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల
బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం రథోత్సవం ఎంతో వైభవపేతంగా కనుల పండుగగా చాలామంది భక్తజనం ఈ రథాన్ని లాగేందుకు ముందుకు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందున్నారు. అదేవిధంగా సాయంత్రం సింహవాహనం, రేపు మార్నింగ్ ఉదయము కళ్యాణోత్సవం 10 గంటలకి వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి అక్షతలతో పాటు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి, దాంట్లో తీసుకోండి. అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ తెప్పోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వామి అయి స్వామివారి. భూపాలపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు 120 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని సీజ్ చేసిన గణపురం ఎస్ఐ మచ్చా సాంబమూర్తి తెలిపారు. జూకల్లు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు మావోయిస్టులు అమర్చిన బాంబుకి గురై సోమవారం ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ప్రజలు, బంధుమిత్రులు భారీ ర్యాలీ చేశారు. మావోయిస్టుల పోరాటం అంటే అమాయకపు ప్రజల ప్రాణాలు తీయడమేనా అని ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల మధ్యలో మేమే ప్రజలమే నలిగిపోతున్నాం, కానీ ఎవరికేం కట్టాలి, మా బాధలు ఎవరికి చెప్పాలి? అక్కడ శవం చనిపోయి ఉన్నది. ఆ శవాన్ని తీసుకురావడానికి పోలీసు వాళ్ళు రానంటారు. 3 రోజుల వరకు శవం అక్కడ ఉంచండి అంటారు. తాడుకు మోకిస్తాము, మోపు కట్టించి కిందికి ఇవ్వమంటారు. కాబట్టి మా ప్రాణాన్ని మేము ఎట్లా మోపు కట్టి తీసుకొస్తాము? మా ప్రాణాలు గుప్పిట్లో పెట్టి మేము శవాన్ని బయటకు తీసుకొచ్చుకున్నాక అప్పుడు పోలీసు వాళ్ళు మాకు సహకరించారు. అదేవిధంగా మన ఇల్లెందల యేసుకు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ఆ కుటుంబానికి మరి ఇట్లా జరిగిన దానికి నక్సలేట్లు బాంబు పాత్రలు పెట్టుడు చాలా బాధాకరమైన విషయము. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, చనిపోతున్నారు, కట్టెలేకపోయినా కానీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇల్లేందుల యేసు కుటుంబము ఆయన పెద్ద దిక్కు, వాళ్ళ పిల్లలు చదువుకునేవారు ఆయన లేకపోతే వీళ్లకు తినడానికి తిండి ఉండదు, పెద్ద దిక్కు. కాబట్టి వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలి. అడవిలో ఉన్న తిరిగి అన్నలు కూడా ఈ పేద ప్రజలకే పెడతారు కాబట్టి దిక్కు వాళ్ళు కూడా గ్రహించాలి. ఇక్కడ పెడితే అడవికి వస్తారు, ఈ బాంబు దాడికి అది గురిగాను వీళ్ళే గురి అవుతారు. కాబట్టి వాళ్ళకు ఆలోచించి ఎక్కడో పెట్టుకోవాలి, కానీ ఊరు పక్క మట్టి బాంబు పెట్టడం కూడా వాళ్ళ న్యాయం కాదని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా కోరుకునే ఏంటంటే ఊరు పక్క మట్టి మాత్రం ఎలాంటి ఒక 5 కిలోమీటర్లు మాత్రం వాళ్ళు బాంబు కానీ అమర్చకూడదు. కాబట్టి వాళ్ళు కూడా కోరుకునే ఏంటంటే మేము అమాయకులం బలవుతాం, చెట్లకో పుట్లకో అడవికో పోతాం. కాబట్టి నసేట్టు కూడా ఊరు పక్కంబడి 5 కిలోమీటర్ల దూరాన ఎవరు బాంబు కానీ మాకు పెట్టద్దని వారిని కూడా గిఫ్ట్ కోరుకుంటాను. కాబట్టి ఇప్పుడు అమాయకుడు బలైండు, అది దిక్కేంటి భూమి లేదు, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ దిక్కు ఎవరు పెట్టాలా? మీరు పెడతారా? ప్రభుత్వం పెడతారా? ఎవరు దీనికి ఆదేశాలు చెప్తారు? ఎవరు? ఈ పోలీసులు పట్టుకుంటారే, మీరు పోయి ఎటో పోతారు, బాంబేటికి పోతారు, బలేది మేమే. కాబట్టి మీరు కూడా ఆలోచించాలి, ఏం చేస్తాం? ఆ దిక్కేవారు ఇక్కడ చనిపోయింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.